మొదటగా తన శిరస్సును సంప్రోక్షించుకుని సన్నిధానంలో మిగిలిన అర్చకులు, జియంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు, అధికారుల శిరస్సులపైన పూతోభవ అని ప్రోక్షణ చేస్తారు. అర్చకులు శ్రీవారికి ఉల్షాత్తు అంటే 24 మూరల పొడవు గల సరిగ పట్టంచు ధోవతిని ధరింపజేస్తారు. అలాగే 12 మూరల పొడవైన ఉత్తరీయాన్ని వల్లెవాటుగా వేస్తారు. వెంటనే శ్రీవారికి గోనవనీతం అంటే వెన్న, పంచదార నివేదనం చేసి ముఖవాసం అంటే తాంబూలాన్ని సమర్పిస్తారు. తరువాత సువర్ణ నీరాజన పాత్రలో శ్రీవారికి పచ్చకర్పూర హారతి పడుతూ తెరను తొలగిస్తారు. నిజపాద దర్శనం, స్వామి దర్శనం, నిజపాద దర్శనం, పాద దర్శనం. వక్షస్థలంలో మహాలక్ష్మి రూపంలో వేంచేసి ఉన్నారు. కంటే శుక్రవారము గడియాలే నింట, కంటే శుక్రవారము. అర్చకులు అంతర్ద్వారం తలుపులు వేసి ఏకాంతంగా ఊర్ధ్వపుండ్రాలు, వస్త్రాభరణ అలంకారాలు చేస్తారు. మడుగుల కొద్దీ బరువు గల అనేక అమూల్యమైన ఆభరణాలను, వజ్ర కిరీట, శంఖ చక్ర వజ్ర కటిహస్తాలు, ఇలా మరెన్నో హారాలు, నగలు అలంకరించబడతాయి. స్వామి దర్శనానికి వచ్చారు. కోటి కాంతుల ముక్కోటి నాయకుడు దివ్యమంగళ రూపంతో ధగధగలాడుతూ భక్త కోటికి దర్శనమిస్తాడు. మనలను తరింపచేస్తాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ వెంకటరమణ గోవింద గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే.